భారతీయ విద్యార్థి పరిషత్ కదిరి శాఖ ఆధ్వర్యంలో ఒక క్రీడా ఉత్సవం పేరుతో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కదిరిలో ఉన్నటువంటి అనేక కాలేజీల నుంచి ఇక్కడ విద్యార్థులు తరలి వచ్చి ఇక టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఇక గెలిచినటువంటి విద్యార్థుల యొక్క క్రీడా స్ఫూర్తిని ఎంకరేజ్ చేసే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ క్రీడా ఉత్సవం పేరుతో దేశవ్యాప్తంగా ఖేలో భారత్ అని చెప్పి ఒక వింగుతో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది ఇక్కడ ఈ దేశం కోసం యొక్క విద్యార్థులు ఏ విధంగా ఉండాలని స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మాటను ఆదర్శంగా తీసుకొని ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి 100 మంది యువకులతో ఈ దేశ స్వరూపాన్ని మార్చి చూపిస్తున్నారు స్వామి వివేకానంద గారు. అందుకని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గేమ్ ఏదైతే మానసిక ఉల్లాసం కానివ్వండి, శారీరక దృఢత్వం కానివ్వండి, ఒక గేమ్స్ వల్లే ఒక విద్యార్థులకు కలుగుతుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖేలో భారత్ ప్లాట్ఫారం మీదుగా ఈరోజు కదిరి శాఖ ఆధ్వర్యంలో ఇక వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. జై హింద్, జై భారత్ మాత. ఈ పోటీలు ముఖ్యంగా ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరపడం జరిగింది. ఇవి ప్రతి సంవత్సరము ఖేలో భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పోటీలను జరుపుతారు. అందులో భాగంగా ఈ సంవత్సరము ఇక్కడ మన కదిరి STSN డిగ్రీ కాలేజీలో ఈ పోటీలను జరపడం జరిగింది. ఈ విధంగా యువకులను ప్రోత్సహించడం చాలా మంచి పరిణామం. ఇది ఒక మంచి ప్రోగ్రాంగా నేను అనుకుంటున్నాను. యువకుల్లో ఉత్తేజాన్ని కలిగించి వాళ్ళు మరింత ముందుకు పోవడానికి, అదేవిధంగా జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళలో మంచి ఇన్స్పిరేషన్ కలిగించినట్లుగా కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్తో పాటు ఖచ్చితంగా క్రీడలు కూడా విద్యార్థులకు అవసరమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏబీవీపీ వాళ్ళు ప్రత్యేకించి క్రీడలపైన శ్రద్ధ చూపించి ప్రతి సంవత్సరము విద్యార్థులకు ఇటువంటి పోటీలు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ పోటీలకు నన్ను బహుమతి ప్రదాతగా పిలిచినందుకు నేను మరొకసారి ఏబీవీపీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మన విద్యార్థులకందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా కదిరిలో పనిచేస్తున్నాను. నా పేరు జి రెడ్డి బాలాజీ. ఈ కార్యక్రమంకు విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఉజ్వల భవిష్యత్తును మీకు కలిగించాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాను.